విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ప్రశాంత్ వర్మ సార్, మీరు కనిపిస్తే మీకు ఆల్ముక్తాను సార్. నేను 24లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. పాన్ ఇండియా సినిమాలు చాలా వస్తాయి. ఇప్పుడే అయిపోయిందండి ప్రీమియర్ షో. 6:15 షోకి బ్రహ్మరాంబ థియేటర్లో అయిపోయింది. ఒక్క నిమిషం మైకులు దించండి. సినిమా మాత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే సినిమాకి 24లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. థియేటర్లు తక్కువైనా పర్లేదు, కానీ ముహూర్తం ప్రకారంగా హనుమాన్ మూవీ చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకటి ప్రశాంత్ వర్మ డైరెక్టర్, సెకండ్ హీరో తేజ సజ్జా, మూడోది వరలక్ష్మి శరత్ కుమార్, నాలుగోది వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పాలంటే అనుదీప్ దేవ్. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఎంత కష్టపడినాడు అనేది నాకు డే అండ్ నైట్ ఎప్పటికప్పుడు 1 వీక్ నుంచి చాలా బాగా చెప్తున్నాడు. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నాకు తెలుసు. అది విఎఫ్ఎక్స్ షాట్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మీరు చూడండి. ఇంటర్వెల్ బ్లాక్ కానీ క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. గెస్ట్ అపీరెన్స్ మాత్రం చాలా బాగుంది. గెస్ట్ అపీరెన్స్ ఎవరైనా అడుగుతున్నారు, అది రివీల్ చేయకూడదు. క్లైమాక్స్ మీరు అందరూ చూడండి. వీకెండ్ మాత్రం ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. తర్వాత సినిమా చూడకుండా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి. నేను సాయంకాలం నుంచి చూస్తున్నాను. సినిమా అవ్వకుండానే ప్రీమియర్స్ ఎక్కడ కూడా కాలేదు. ఓవరాల్ 1000 ప్రీమియర్ షోస్ ఓవరాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్. ఈవెన్ 6 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు జై శ్రీరామ్. పాన్ ఇండియా సినిమాలు చాలా వస్తాయి. అంటే లైక్ ఎంత 200 కోట్లు 300 కోట్లు పెట్టి విఎఫ్ఎక్స్ అన్ని చాలా షార్ట్ చేస్తారు. ఒక 20 నుంచి 30 crores వాళ్ళు విఎఫ్ఎక్స్ షార్ట్ పెట్టుకుని ఎక్కడ కూడా మనకి అది నార్మల్ గా లేదు. చాలా బాగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రశాంత్ వర్మ సార్, మీరు కనిపిస్తే మీకు ఆల్ముక్తాను సార్. నేను సినిమా అసలు ఏం సినిమా తీశారు సార్ మీరు. ఇలాంటి సినిమా నా లైఫ్లో చూసి అనుకోలేదు. సెకండ్ హాఫ్ అన్న ఇది కార్తికేయ 2లో కృష్ణుడు అవతారం గురించి చెప్పేటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి తెలుసా అన్న మీ అందరికీ. సెకండ్ హాఫ్ సినిమా మొత్తం గూస్ బంప్స్ అన్న. వెంటకలు పడుకుంటే ఒట్టు. అసలు విజిల్స్ టాప్స్ చొక్కలు దింపుకుంటారు నా ఫ్యాన్స్ అయితే. హనుమంతుడు భక్తులు ఉంటారు, చొక్కలు దింపుకుంటారు, మామూలుగా లేదు. క్లైమాక్స్ మాత్రం రచ్చ అసలు మామూలుగా సినిమా. ఇలాంటి సినిమా చూసి అనుకోలేదు. ఎంత మంచి తీసిన మీ అందరికీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ, హీరోకి చేతి అన్నం పెడుతున్నా. ఇలాంటి సినిమా చూపించినందుకు అందరికీ థ్యాంక్స్ అన్న. చాలా బాగుంది సినిమా. అందరు చూడాలి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు చూపించాలి. ఫస్ట్ అందరికి చూడాలి. సెకండ్ హాఫ్ మొత్తం బాగుందన్న. ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం అంటే పవర్ ఎలా వస్తుందని చూపించారు అంతే. కొంచెం స్లో అయిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మొత్తం లిటరలీ సూపర్. అసలు సూపర్. ఎక్కడ చిన్న లోకు లేదు అసలు. ఎక్కడ బ్లాక్ బస్టర్ అసలు సినిమా మొత్తం. చిన్న సినిమా అయినా సరే, ఈ చిన్న సినిమా అన్నారు, సినిమా ఇండస్ట్రీ కూర్చోపించే సినిమా ఇది. నేను మీకు రివీల్ చేయకూడదు కానీ థియేటర్లో చూస్తే నాకు తెలిసి గూస్ బంప్స్ అన్నాడు ఎవరు మనిషే కాదు. అది అసలుకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతారు వెనకాల, ఆ సినిమాటోగ్రఫీ, ఆ విఎఫ్ఎక్స్, డైరెక్టర్ గారు 2025 మంది. జై హనుమాన్. చాలా పెద్ద హిట్ మూవీ. జై శ్రీరామ్. భయ్యా సినిమా మామూలుగా లేదు. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది భయ్యా. సూపర్ హిట్. సంక్రాంతి ముందే వచ్చింది అన్న. ఒక్క నిమిషం మీడియా మిత్రులందరికీ అన్న, ఈ సినిమా చిన్న సినిమానా అన్న? ఒక్క మాట చెప్పుర్రి. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా చిన్న సినిమా అంటారా? ఒక్క నిమిషం ఎందుకు ప్లీజ్ ఎందుకన్నా ఈ సినిమాకి 2 షోలు ఇచ్చారు అన్న? ఎవరు చెప్పిరా నాకు దానికి చిన్న సినిమా అని? ఈ సినిమా కంటే మనం పుట్టలేదు. ఎవరైనా ఇంత హైలైట్ గా హనుమాన్ ఏ సినిమాలైనా మీరు చూసారా?
అన్న ప్రశాంత్ వర్మ గారు ఈ సినిమా ఒక్క నిమిషం ఎట్లుందంటే అది ఒక్క రేంజ్ లో ఉందన్న సినిమా. భయ్యా చెప్తున్నాదా ప్రశాంత్ వర్మ డైరెక్టర్ అసలు ఫస్ట్ సినిమా ఇది చెప్తున్నా అసలు వేరే భయ్యా క్లైమాక్స్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఫస్ట్ సినిమా కానీ మూడో సినిమా అయినా సరే భయ్యా చెప్తున్నాదా ఏదో పెద్ద డైరెక్టర్ లాగా ఫుల్ తీసేసింది భయ్యా. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసినాయి తెలుసా. ఓకే భయ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మూవీ అయితే భయ్యా మూవీ అయితే ఎక్సలెంట్ భయ్యా. ఎత్తున్నాదా భయ్యా ఓం రావుతో ప్రశాంత్ వర్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోమన్నాడు. ప్రభాస్కి యాక్చువల్ ఇట్లాంటి మూవీ పడాల్సింది. అవును భయ్యా అసలు ఆది పురుషు లాంటి డబ్బా మూవీ తీసి విఎఫ్ఎక్స్ నాశనం చేశాడు. ఎందుకు అది మొత్తం విఎఫ్ఎక్స్ మాత్రం వేరే లెవెల్ అన్న. ప్రీ ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీను, విజువల్ ట్రీట్ మామూలుగా లేదు. ఎలివేషన్స్ మాత్రం బీభత్సంగా ఇచ్చాడు. హరినాథ్ సినిమాటోగ్రఫరు అసలు ఎక్సలెంట్. బీజిఎం అయితే గూస్ బంప్స్ వచ్చినాయి వేరే లెవెల్. నిజంగా లాస్ట్ 15-20 మినిట్స్ అయితే సీట్లో లేచి కొనగాలే. నిజంగా సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా రేపు అన్ని షోస్ ఇవే నడుస్తాయి, హనుమాన్ నడుస్తుంది. ఖచ్చితంగా పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఇది విజువల్ ట్రీట్. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు తేజ హిట్. ప్రశాంత్ వర్మ అన్న నిజంగా నువ్వు వర్త వర్మ వర్త. మార్వెల్ డీసీ వేస్ట్ బ్రో. ప్రశాంత్ సినిమా యూనివర్సిటీ బ్రో. భయ్యా ఈ సినిమాకి పార్ట్ 2 కూడా వస్తుంది. జై హనుమాన్ జై శ్రీరామ్. రక్తపాతాల సినిమా రక్తం బొట్టెట్టు చూపించండు. నిజంగా హనుమాన్ చూసినట్టుంది సినిమా చూస్తే. ఒక్కొక్కరు విజులు మామూలు విజులు కాదు, గూప్స్ వస్తాయి మన చేతులు మనం వణుక. అసలు మామూలు లేదు సినిమా అయితే. ఫ్యామిలీ కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అసలు గూస్ బంప్స్ వస్తాయి చేతులు. అసలు మామూలుగా ఉండదు. రక్తపాతాల సినిమా అయితే ప్రతి ఒక్కరండి సినిమా 100% బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఓం రావు గో టు ప్రశాంత్ వర్మ రూమ్. మామూలుగా సినిమా అయితే ఒక రేంజ్ లో ఉంది సినిమా. అందరూ మంచిగా చూడండి. సినిమా చాలా బాగుంది సినిమా. అసలు నిజం చెప్పాలి టికెట్ దొరికితే కష్టం అనుకున్న టికెట్ దొరికి పోయినామంటే అది కూడా అసలుకి 100 రూపాయలు కాదు, 500 పెట్టే తప్పు లేదు ఈ సినిమాకి. 500 కాదు, లాస్ట్ 15 నిమిషాలు రక్తపాతాల సినిమా. ఫస్ట్ నుంచి బ్రో సినిమా స్టార్ట్ అయిన 5 మినిట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా గ్రాండ్గా తీశారు. 40 crores బడ్జెట్ అయినా కానీ ఫస్ట్ మీకు ప్రతి సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్కి ప్రతి ఒక్క 15 మినిట్స్కి ఒక హై మూమెంట్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ నువ్వు ఈ 40 crores తోటే ఇంత బడ్జెట్ తోటి ఇంత బాగా తీసావంటే నీకు ఒక 100 crores ఇస్తే నువ్వు ఎలా తీస్తావో మా ఊహకు అందుకోలేకపోతున్నాం. చాలా బాగుందన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వచ్చి చూడాల్సిన సినిమా హనుమాన్. పక్కా చూడండి. మీరు పెట్టిన 150 రూపీస్కి ఇంకో 100 పెడితే బాగుండు అనిపిస్తుంది తప్ప ₹1 కూడా తక్కువ పెట్టాము అనిపించదు సినిమా. చాలా అంటే చాలా బాగుంది. తేజ సజ్జన్న, ప్రశాంత్ వర్మ చాలా బాగా చేశారు. బీజిఎం కూడా అద్దిరిపోయింది. కల్ట్ బొమ్మ అంటే కల్ట్ బొమ్మ. చాలా బాగుంది మూవీ అయితే. ఒక్క మాట లాస్ట్ చెప్పాలనుకుంటున్నా. హనుమాన్ మూవీ ఇలాంటి మూవీకి ఒక నిజంగా ఒక పెద్ద హీరో ఉంటే ఈ సినిమా రేంజ్ ఇంకెక్కడికో వెళ్ళిపోయేది. ఇది కనుక ప్రభాస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అసలు ఆదిపురుష అనుకోకుండా చేశాడు. ఈ సినిమా చేయాల్సింది అసలు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. గ్రాండియర్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వచ్చి చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అలానే రేపు గుంటూరు కారం రిలీజ్ అవుతుంది, దాన్ని కూడా తప్పకుండా చూడండి. బాయ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. ఇప్పుడు ఈ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఇవన్నీ కామిక్ సిరీస్లు హాలీవుడ్ నుంచి వచ్చినాయి. అసలైన సూపర్ హీరో హనుమాన్ అన్న. సూపర్గా సజ్జా సూపర్ హీరో మాత్రం హనుమాన్ అన్న. చాలా బాగుంది సినిమా. ఈ సినిమాని ఆపలేరన్న. షోలు పెరుగుతూనే ఉంటాయి. ఇది డైరెక్టర్ చెప్పినట్టు ఇది 2-3 వీక్స్ ఆడే సినిమా అన్న.
ఇప్పుడు గుంటూరు గారు వస్తే అదే ఆడుతుంది 2-3 వీక్స్ కాదు కానీ సూపర్ కలెక్షన్స్ వస్తాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కానీ క్లైమాక్స్ మాత్రం పీక్స్ అస్సలు ఇంకా దాని పేరు పెట్టేదే లేదు. ప్రశాంత్ వర్మ యూనివర్స్ స్టార్ట్ అయింది. పార్ట్ 2 కూడా ఉంది. జై హనుమాన్ 2025 మీడియా తరపున హాయ్ గైస్ దిస్ హరీష్ శంకర్. హాయ్ నేను మీ శ్రీ విష్ణు. హాయ్ అండి ఇది తరుణ్ భాస్కర్. హాయ్ దిస్ ఇస్ విజయ్ యాంటనీ. హాయ్ దిస్ ప్రశాంత్ వర్మ. హాయ్ దిస్ ఇస్ మేఘాం శ్రీహరి. హాయ్ నేను మీ సందీప్ కిషన్ని. This is Ada Sharma, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిప్స్ IG తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu. ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు.